సో ఫస్ట్ సక్సెసే దిల్ రాజు గారిదే. ఎందుకంటే మేము పటాస్ సక్సెస్ మీట్కి వెళ్ళడం, అప్పుడే అనిల్ని లాక్ చేయడం, సో ఒక మంచి కథనంతో ఒక మంచి సోల్ ఉన్న ఫిలిం తీయడం. సో నాకు దేశం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆ దేశం 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 అని, ఆ దేశం గురించి చాలా అద్భుతంగా, చాలా అందంగా నేను తనతో చేసిన సీన్లో ఆ ఢిల్లీ ఎంపీతో నా స్కిన్ వైట్ కావచ్చు బట్ మై బ్లడ్ ఈస్ ఇండియన్ అనే డైలాగు, ఇట్ రియలీ గివ్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. థియేటర్లో ఈరోజు అందరూ ఆ సీన్ ఎంజాయ్ చేయడం కానీ, క్లాప్స్ కొట్టడం కానీ, అలాగే ఐ థింక్ అనిల్ టేక్ ఆఫే నాకు కబీర్కి నీ ఆశ కన్నా నా ఆశయం గొప్పది, చిన్న వన్ లైనర్స్. సో బేసిక్గా ఇట్స్ అవుట్ అండ్ అవుట్. ఈరోజు ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ అందరూ ఈరోజు అమేజింగ్ జింగ్ జింగ్ అంటున్నారంటే ఐ థింక్ ఇట్స్ అ టీమ్ వర్క్. సో టోటల్గా టీమ్, ప్రతి ఒక్కరు. నేను సినిమా సక్సెస్ అవగానే అనిల్తో ఎంత షేర్ చేసుకున్నానో మన సాయితో అంతే షేర్ చేసుకున్నాను. ఎందుకంటే సాయి వెంట్ లాడ్ ఆఫ్ టోటల్గా తన్ని సాయి ఎంత కేర్ చేసుకున్నాడు. సో ఈ సినిమా టోటల్గా సాయి సాయి సాయి, మా సాయి కానీ, ఈ సాయి కానీ, నేను కానీ, ఆ సాయి కానీ, ఫైనల్గా దిల్ రాజు గారు సాయిబాబా భక్తులు, సో సాయిబాబా బ్లెస్సింగ్స్ కానీ, ఆ సాయి కానీ, ఆ సాయి. సో నిజంగా ఈరోజు మొత్తం ప్రేక్షకులందరికీ పేరు పేరున ఈరోజు మా వందనం అభివందనం చేస్తూ, చాలా మంచి సినిమా, మంచి రెస్పాన్స్ ఉంది. సో ఎక్కడ చూసినా ఈరోజు చాలా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, ఎంటర్టైన్మెంట్ బాగుంది, రాశి వాజ్ లుకింగ్ అమేజింగ్, సాయి చాలా బాగా చేసావు, సాంగ్స్ కానీ చాలా చోట్ల అన్నయ్యని చూసినట్టే ఉంది. ఎందుకంటే మేమంతా అన్నయ్యతో ఛాలెంజ్ సినిమానిచ్చి ట్రావెల్ అవుతున్నాం. సో కొన్ని మూమెంట్స్ అయితే ప్రొఫైల్స్లో అంతా నేను ఆదితో అంటున్నాను, అన్నయ్యలా ఉన్నాడు అన్నయ్యలా ఉన్నాడని. సో నిజంగా చాలా బాగా చేసావు. అండ్ విలన్స్ రవి, మై బ్రదర్, ఆఫ్టర్ ద డబ్బింగ్ హీ కాల్డ్ మీ అండ్ సెడ్ షూర్ హిట్ ఈ సినిమా అని. ఎందుకంటే బోత్ ద క్యారెక్టర్స్ హ్యాడ్ దట్. అతనిలో ఎంత విలనిజం ఉందో మీలో అంత దెర్ వాస్ లాడ్. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ యువర్ క్యారెక్టర్. అండ్ ఏంటి మావాడు అదరగొట్టాక యాక్సిడెంట్ అయినా పేరు కొట్టేసావు. సో అందరూ, అండ్ పృథ్వీ కానీ, ప్రభాస్ కానీ, అందరూ ఎవ్రీబడి పేరు పేరున, అండ్ ఆల్ టెక్నీషియన్స్, వెంకట్ మాస్టర్ సూపర్. Especially you, Dabang villain, Zing Zing. అండ్ ఇంకోటి బ్రదర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా వాళ్ళ క్లైమాక్స్ ఫైట్ అయితే ఇట్ రియల్లీ గూస్ బంప్స్. సో ఆ థాట్కి ఇట్స్ చాలా కాలం తర్వాత, అంటే మీ ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తే ఇంకా మా ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నీలాంటి చిన్న చిన్న పిల్లలందరూ 1977లో స్నేహం అనే సినిమాతో ఫస్ట్ టైం మేమిద్దరం యాక్ట్ చేసాం. బాపు గారి స్నేహంతో మళ్ళీ ఇప్పటి వరకు అలాగే ఉన్నామని చెప్పడానికి వచ్చాను. చాలా ఆనందమైన విషయం ఏంటంటే, నా మాటలుగా ఈవేళ ప్రేక్షకులు ఎంత పెరిగిపోయారు, లేదా ప్రేక్షకుల మైండ్ సెట్ ఎంత మారిపోయింది అని అంటే, ఒక మంచి సినిమా తప్ప చూసే పరిస్థితి లేదు. ఏ సినిమా పడితే ఆ సినిమా చూడరు. సో ఒక దిల్ రాజు గారు లాంటి ఒక టేస్ట్ ఉన్న ఒక ప్రొడ్యూసర్ ఒక అద్భుతమైన సినిమా చేసినప్పుడు డెఫినెట్గా మా అందరికీ చేసేటప్పుడే ఇంట్రెస్టింగ్ కలిగింది అని అంటే, అది దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, ఎవరు చెప్పినా సరే, అందరూ ఎవరు చెప్పినా సరే, ద హోల్ క్రెడిట్ విల్ గో టు అనిల్ రావిపూడి అండ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఎందుకంటే ప్రతి మాటని, ఒక చిన్న ఎక్స్పీరియన్స్ని, సీనియర్ ఆర్టిస్ట్గా నేను ఒకటి చెప్పాలి. నా లైఫ్లో ఇంతవరకు దిస్ ఈజ్ ఫస్ట్ ఫిల్మ్ ఐఎమ్ షూటింగ్ వితౌట్ సీన్ పేపర్ ఇన్ ద హ్యాండ్. చేతిలో సీన్ పేపర్ లేకుండా, సార్ మీ డైలాగు ఇదేంటి, ఇతను చేతిలో పేపర్ లేదు చదవడం ఏంటి అని అనుకుంటే, ఇట్స్ ఎ టిపికల్ థింగ్. అంటే సీ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ రైటర్. ఒక రైటర్ యొక్క కాన్ఫిడెంట్ నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఒకడు కాదు, ఇద్దరు కాదు, చాలా అద్భుతంగా చెప్పవలసింది. అఫ్కోర్స్ ఐ ఫీల్ ప్రౌడ్ టు సే, మీ అందరికీ తెలుసు, నేను చిరంజీవి ప్రాణమిత్రులం సినిమా ఇండస్ట్రీలో. చప్పట్లు కొట్టాలిగా. చాలా ఆనందమైన విషయం ఏంటంటే, చాలా కాలం ట్రావెల్ ఇద్దరం ఇప్పటికీ అలాగే ఉన్నాం, ఏం మారలేదు. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నన్ను మనస్ఫూర్తిగా డాడీ అని పిలుస్తున్న వాళ్ళలో తేజ్ ఒకడు,
తేజ్, ఐ హ్యావ్ సీన్ ఎన్ యంగ్ చిరంజీవి ఇన్ యూ. చాలా గమ్మత్తుగా, మీకెందుకు ఇంతసేపు చెప్పక్కర్లా, టక్కున ఆ సెల్యూట్ చూడగానే మీకు అర్థమైపోతుంది. తను ఎక్కువగా చిరంజీవి ఎక్కువ చేసేవాడు. ఎనీవే, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నాట్ దట్ నువ్వు అది ఇమిటేషన్గా కాకుండా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని ఒక డాడీగా కోరుకుంటూ, ఇట్స్ ఓన్లీ ఇన్స్పిరేషన్ ఫర్ యూ, నాట్ ఇమిటేషన్. ఐ డోంట్ వాంట్ దట్. అట్లాగే నువ్వు ఎంతో గొప్ప పొజిషన్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులు ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోవటం అని అంటే, మేమిద్దరం ప్రేమించుకోవటం 1977 నుంచి ఫ్రెండ్స్ కాబట్టి దట్స్ డిఫరెంట్. కానీ ఆయన భోజ్పురిలో పెద్ద హీరో అంటే నేను చూడగానే చెప్పారు నాకు, బట్ ఐ డోంట్ నో. అట్లాగే రాశిఖన్నాతో అంతకుముందు నేను పనిచేయలేదు ఎప్పుడు. సరే, ఈ వెన్నెళ్ళు, ఈ చీకట్లు, ఈడు వాడు, అరే తపేళ ఇటు, ఆ తపేళ ఒకసారి ఇటు అని లాగిచ్చిన తపేళ పెట్టి ఆడనే కొట్టడం, కబీరు. అసలు సరే, సాయి ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతని మ్యూజిక్తో మమ్మల్ని, నేను వెళ్ళిన ప్రతి చోట ఇతనే చెప్తాను రే జింగ్ 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 జింగ్. మావాడు ఆల్రెడీ చెప్పేశాడు జింగ్ జింగ్ అని. సో ఒకళ్ళు ఇద్దరు కాదు, అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి పాత్రలో అద్భుతంగా నటించి, నాకు చాలా గర్వం వేసింది ఏంటంటే, ఏ సినిమా కోసమైనా మనం చూసి నా సీన్ చాలా బాగుంది. నేను ఈ మధ్య ఈ అనిల్ మామూలుడు కాదండి, కామెడీని చాలా కొత్తగా రాస్తున్నాడు. అందులో మరి ముఖ్యంగా నా చేత పెయింటింగ్ వేయించాడు. దేంతో? పోర్కుతో ఎవడన్నా పెయింటింగ్ వేయగలడా? నేను వేస్తా. అది ఎప్పుడు మందు తాగినప్పుడు. ఎక్కడ వేస్తా? వీపు మీద. అదేమన్నా బోర్డు మీద, గోడ మీద అనుకునే లేదు, మంచి వీపు, బాగా విశాలంగా వీపు దొరికితే చాలు, మంచి పోర్కుతో పెయింటింగ్ వేసేస్తాను. ఆ రేంజ్లో ఒక క్యారెక్టర్ స్టార్ట్ చేసి, అతనే ఒక ఇన్స్పిరేషన్గా ఒక హీరోకి ఉండటం, ఇలాంటి ఒక మంచి, అంటే ఈ స్టేజ్లో 37 ఏళ్ళు అయిన తర్వాత 250 సినిమాల హీరో యాక్ట్ చేసిన తర్వాత ఇంకా చెప్పుకోగలం అని అంటే, అంత అద్భుతమైనటువంటి విషయం సినిమాలో ఉంది కాబట్టి, దాన్ని మరి ముఖ్యంగా ఈ రోజున సుప్రీం సినిమా గుండె మీద చేసి చెప్తున్నాను నేను, క్లాస్ టు మాస్ మొత్తం ఆల్రౌండింగ్గా ఈ సినిమా చూస్తున్నారు అని అంటే, దానికి కారణం 100% ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ వాళ్ళందరికీ కెప్టెన్ అనిల్ రావిపూడి అని మరొకసారి మనవి చేస్తూ ఫినిష్ చేయాలి నేను. శిరీష్, ఎస్, మై బ్రదర్ శిరీష్, చాలా అమేజింగ్. మామూలుగా దిల్ రాజు గారు అది వేరే విషయం. నాట్ యాజ్ దిల్ రాజుస్ బ్రదర్, యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అతన్ని ప్రేమించారండి. ఒక నిర్మాతని అంత ప్రేమించటం, అంత నవ్వు ముఖంతో హ్యాపీగా యూనిట్ అందరితో గడపటం, హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్. యూ షుడ్ కంటిన్యూ లైక్ దిస్ ఫర్ లాంగ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అట్లాగే ఈ సినిమాలో నాకు పర్టికులర్గా నన్ను అడగకుండా నాకు ఫోన్లు వచ్చినవి, ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి నా పెయింటింగ్ గురించి ఎలాగో ఫోన్ వచ్చింది, అది వేరే విషయం, తీసి పక్కన పెడితే హ్యాండిక్యాప్ ఫైట్ అద్భుతంగా చెప్పుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్.